హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జస్టికా లిటిల్ ప్రిన్సెస్ ఛానల్. నేనైతే ఇప్పుడు మీకు చంద్రగ్రహణం గురించి చెప్పబోతున్నాను. ఒక మహర్షి అయితే దేవతల దగ్గరికి వచ్చి ఒక శాపం ఇచ్చాడు. ఏంటి ఆ శాపం వల్ల దేవతలు వాళ్ళ శక్తులు కోల్పోయారు. అప్పుడు రాక్షసులు దేవతల మీద ఈజీగా నెగ్గేస్తున్నారని విష్ణు ఒక సలహా ఇస్తాడు. ఏంటది? క్షీరసాగరం మొదలు పెట్టాలని. అప్పుడు ఇటు సైడ్ ఏమో దేవతలు, ఇటు సైడ్ ఏమో రాక్షసులు ఇలా ఇలా లాగుతూ ఉంటారు. అప్పుడు ఫస్ట్ విషం వస్తుంది. అప్పుడు విష్ణు ఏం చేద్దాం అనుకున్నాడు? అది తాగుదాం అనుకున్నాడు. అప్పుడు శివుడు తాతాడు. అప్పుడు మన పార్వతీదేవికి బాధ వేస్తుంది కదా, అందుకని పార్వతీదేవి శివుడు కంఠంలోనే ఆపేసింది. అప్పుడు తర్వాత కొంచెంసేపు అలా రుద్దిన తర్వాత ఫైనల్లీ అమృతం వచ్చింది. వచ్చాక నేను ఫస్ట్ తాతాను అనుకున్నారు. అందరూ గొడవ పడ్డారు. అప్పుడు ఇదంతా విష్ణు చూసి విష్ణు కాస్త మోహిని రూపంలో వచ్చి ఇటు దేవతలు నుంచోండి, ఇంకొక చోట రాక్షసులు నుంచోండి అని చెప్పారు. ఫస్ట్ నేను మీ ఇద్దరికి సమానంగా పంచుతాను. ఫస్ట్ నేను దేవతలకి ఇస్తాను, తర్వాత నేను రాక్షసులకి ఇస్తాను అని చెప్పారు. అప్పుడు రాక్షసుల్లో ఒకళ్ళు ఏమనుకున్నారు? మాకు లాస్ట్ ఇస్తారు, అప్పుడేమో అమృతం అయిపోతుంది అనుకున్నారంట. అప్పుడు ఆ రాక్షసుడు కాస్త దేవతలాగా మారితే అప్పుడు అందరికీ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో కూర్చున్నాడంట. కూర్చుంటే అప్పుడు మోహిని తను ఇలా చేపట్టి ఇలా తాతున్నప్పుడు సూర్యదేవుడు చంద్రదేవుడు మోహినికి ఇలా చెప్పారంట, తను దేవుడు కాదు రాక్షసుడు అని చెప్పాడంట. అప్పుడు మోహిని కాస్త విష్ణు రూపంలో మారి సుదర్శన చక్రంతో తలని ఇంకా బాడీని డివైడ్ చేస్తారంట. అప్పుడు అది కాస్త ఆ రెండు హెడ్ని ఇంకా బాడీని ఏం పేర్లతో పిలిచారు? రాహు ఇంకా కేతు అని పిలిచాడంట. అప్పుడు మరి ఆ రాక్షసుడు సూర్యుడు ఇంకా చంద్రదేవుల వల్లే కదా దొరికాడు. అందుకని ఎప్పుడైతే సూర్యుడు చంద్రుడు దొరుకుతారో నేను ఎప్పుడు మింగేయాలా అని చూస్తారంట. అప్పుడు ఒకసారి మింగారంట. మింగితే కూడా డివైడ్ చేస్తాడు కదా, విష్ణు చక్రంతో ఇలా డివైడ్ చేస్తారు కదా, సో ఎక్కువసేపు ఇక్కడ ఉంచలేడు. సో కొంచెం ఆగాక మళ్ళీ వచ్చేస్తాడంట. దీన్ని లూనార్ ఎక్లిప్స్ అంటారు. యాక్చువల్గా సైన్స్ ప్రకారం అయితే సన్కి మూన్కి మధ్యలో ఎర్త్ ఉంటుంది. సన్లైట్ కాస్త ఎర్త్ మీద పడి ఎర్త్ షాడో కాస్త మూన్ మీద పడి అది కాస్త లూనార్ ఎక్లిప్స్ అవుద్ది. సో మూన్ అంతా లైట్ అంతా కవర్ అయిపోద్ది అప్పుడు. అందుకనే మనకి మళ్ళీ సూర్యగ్రహణం వచ్చినప్పుడు సోలార్ ఎక్లిప్స్ గురించి చెప్పుకుందాం. బాయ్ గాయ్స్, మీకు ఈ వీడియో